మిత్రులందరికీ నమస్కారం। ఈ వీడియోని ఒకసారి పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి। ఎవరి పాలైందో తెలంగాణ, ఎవడెళ్తున్నాడో తెలంగాణ, ఏపూరి సోమన్న పాడిన పాట ఇది ఈ రోజు వైరల్ కావడానికి కారణం ఏంటంటే మన ఎస్పీఎస్సీలో ఆంధ్ర వ్యక్తి ఒక అధికారిని నియమించడానికి మన తెలంగాణ నుంచి దగ్గర 214 మంది అయితే దరఖాస్తులు పెట్టుకున్నారట। మరి ఈ తెలంగాణ గవర్నమెంట్కి అయితే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ 214 మంది కంటికి కనిపించలేదట। ఈ 321 మంది దరఖాస్తులలో మన 214 మంది తెలంగాణ ప్రజలు అవుపడలేదట। మరి అవుపడకుంటే ఎవరిని తీసుకొచ్చారండి? పోయి ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ అధికారాన్ని కంటగడుతున్నారు। మరి ఈరోజు ఎవరి పాలైంది తెలంగాణ, ఎవడెడుతున్నాడు తెలంగాణ అని ముచ్చట చూసుకుంటే ఇక దీన్ని దర్యాప్తు చేయడానికి మన రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తి స్థాయిలో అన్ని ఫుల్ఫిల్ చేసేసాడట। మరి ఇది ఎందుకు చేసిండయ్యా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరికి కట్టబెట్టారో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాము। టీఎస్పీఎస్సీలో ఆంధ్ర వ్యక్తి 321 మంది దరఖాస్తుల్లో ఒక్కరు తెలంగాణ వారు లేరా? మెంబర్ రామ్మోహన్ రావు నియామకంపై సర్వత్ర విమర్శలు, సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపాటు। ఇక ఆయన వచ్చేసి ఆంధ్ర వ్యక్తి వచ్చి మన టీఎస్పీసీలో ఏలు పెడితే ఏ విధంగా ఉంటుంది? రిజర్వేషన్ పూర్తి స్థాయిలో ఎవరికి ఇస్తారు? ఆంధ్ర వాళ్ళకే జాబులు వాళ్ళకే ఇచ్చుకుంటారు, ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇచ్చుకుంటారు। అదేవిధంగా ఈరోజు వచ్చేసి టీఎస్పీఎస్సీలో మన ఎవరు వచ్చారో చూద్దాం ఒకసారి। తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఆంధ్ర వ్యక్తిని నియమించారు। దీనిపై సర్వత్ర విమర్శలు వెలువడుతున్నాయి। తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలో నిరుద్యోగ యువత సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు। సభ్యులు నియమించేందుకు తెలంగాణకు చెందిన వారిలో అర్హులు ఎవరు లేకుండా పోయారా అని నిలదీస్తున్నది। నియామకంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నది। టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న మెంబర్ల పోస్టులు నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే। అందుకోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు। అందులో ప్రస్తుతం 5 మందిని ఎంపిక చేసి గవర్నర్కు ప్రతిపాదనలు పంపారు। మరి యారబాది రామ్మోహన్ రావును సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది। అంటే వీళ్ళకి తెలంగాణ ప్రజలు అవుపడలేదా? తెలంగాణ నాయకులు వీళ్ళకి అవుపడలేదా? ఆంధ్రనే అవుపడ్డా వీళ్ళకి? అయితే సభ్యుడిగా రామ్మోహన్ రావును నియమితంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి। ఆంధ్రాకు చెందిన వ్యక్తిని సభ్యుడిగా నియమించడంపై తెలంగాణ వాదులు విస్మయం వ్యక్తం చేసుకున్నారు। ఎస్పీఎస్సీ మెంబర్ కాదు, ఎవరో కాదట, మన రేవంత్ రెడ్డి గారి స్వయాన బామ్మర్ది। ఆయన బామ్మర్దిగా అయితే ఆంధ్రాని తీసుకొచ్చి అయితే మన దాంట్లో పెట్టడం జరిగింది। ఓకే, ఇక విద్యార్థులందరూ ధర్నాలు చేసుకుంటే వీళ్ళు చస్తా ఉంటే మన రేవంత్ రెడ్డి గారు వారి బంధుత్వాలకు ఓటునోటు కేసుకు దొరికిన దొంగ స్నేహితుడు, ఆయనకేమో క్యాబినెట్ పదవి, వాళ్ళ తమ్ముడికేమో సీఏ కాన్వాయ్లు, వాళ్ళ భార్యకేమో 5 క్రూజర్లు, ఈయనకేమో 20 క్రూజర్లు, ఇన్ని పెట్టుకుంటే పోతాడు। ఇక్కడ ప్రజలతో ఆట ఆడుకుంటాడని చెప్పుకోవచ్చు। విద్యార్థులందరూ ధర్నాలు చేస్తూ ఉంటే తెలంగాణ టీఎస్పీఎస్సీలో తెలంగాణ వ్యక్తిని మెంబర్గా గుర్తిస్తేనే తెలంగాణ ప్రజల కష్టాలు తెలుస్తుంది। ఎక్కడో ఆంధ్రలో ఉన్న వాళ్ళ బామర్దిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ దాంట్లో అభ్యర్థిగా చేసుకోవడం ఎంత వాస్తవానికి కరెక్ట్ కాదు కదా। ఇక్కడ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నట్టే కదా। ఇక్కడ మొదటిగా గట్టిగా ఏటు వేయడం జరిగింది కదా। ప్రజలు ఇది ఒకటి అర్థం చేసుకోవాలి దీని గురించి। ఇక స్వయాన వాళ్ళ బామర్దిగా అయితే ఈ విధంగా పదవిని అయితే అంటగడుతున్నాడు। రేవంత్ రెడ్డి ఊకనే రాలేదు, అర్థమైందా? రేవంత్ రెడ్డి ఊరికే రాలేదు, ఆయన వచ్చుడితో వాళ్ళందరి బంధుత్వాలని లోపల పెడుతున్నాడు, జాబులకని పెడుతున్నాడు। ప్రజలు ఒకసారి ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి। ఒకసారి చూద్దాం। స్థానిక తెలంగాణ బిడ్డలకే 95% కొలువులు దక్కేలా జోనల్ సిస్టమ్ తెచ్చింది కేసీఆర్। ఏకంగా ఉద్యోగాలు నింపే టీఎస్పీఎస్సీని స్థానికేతరుడికి అప్పగించింది జీఎం సర్కారు। అదే గుంపు మేస్త్రీ సర్కార్ అని అర్థం। జీఎం అంటే గుంపు మేస్త్రీ సర్కార్ అని అర్థం। నిధులు నియామకాలు అసలు ఉద్యమ ట్యాగ్ లైనే కాదని జీఎం చెప్పింది గుర్తుందా? గుర్తుంది। ఇప్పుడు జరిగింది అదే నోటుకు సీటు। ప్రజలారా, విద్యార్థులకు న్యాయం చేయాల్సింది పోయి 95% తెలంగాణ ప్రజలకు టీఎస్పీఎస్సీలో జాబ్ వచ్చేలా చేశాడు మన కేసీఆర్ గారు। ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏం లేకుండా చేద్దామని చూస్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు అయితే వారికి స్వయాన బామర్దిని। మరి 321 దరఖాస్తులు వచ్చినప్పటికీ మరి తెలంగాణ ఎవ్వడూ ఒప్పలేదు తెలంగాణలో। మరి తెలంగాణలో లేడని పోయి ఆంధ్రాని తీసుకొచ్చి వాని బామర్దిని అడబెట్టి టీఎస్పీఎస్సీ అభ్యర్థిగా అతన్ని కూర్చోబెడతా దద్దమ్మలాగా చూసుకుంటూ కూర్చో ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలందరూ।